ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈ దిన వాక్య భాగాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, కన్నులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణమునొందునట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. చాలు. వాక్య భాగాన్ని ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామముకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అందుకు ప్రభా, ఈ యొక్క రాత్రికాల సమయమందు మీ పాదముల చెంత చేరి నేను ఈ రీతిగా నేను మీ యొక్క వాక్యాన్ని ప్రభా ధ్యానించుటకు మీ సన్నిధిలో నిలబడి ఉంటుండగా మీరు మాతో ఉండండి. నేను నా నోటికి బోరగొండి ప్రభా, మీరే మాతో మాట్లాడండి అయ్యా. నేను మీ మాటను ప్రభా వినడానికి మేము వచ్చినాము. ప్రతి వానికి వినగల చెవులను, గ్రహించే మనసును ప్రభా మీరు మాకు అందరికీ దయచేయండి. వాక్యమును బట్టి మా జీవితాలను మేము సరిచేసుకుని మీ యొక్క కృపలో ఆత్మీయంగా బలపరచబడడానికి పరిశుద్ధ ఆత్మదేవ మీ సహాయం దయచేయండి. నిలబడింది నేనైనప్పటికీ మాట్లాడువాడు నాయనా మీరే కాబట్టి ప్రభా, మీరే మీ యొక్క వాక్కు చేత మీరు మాతో మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచి బ్రతికించమని యేసే పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో మనకి ఇక్కడ చివర 2 లైన్లో మనం ఒక విషయాన్ని మనము ఈ దినాన నేర్చుకోబోతున్నాం. అది ఏంటంటే, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం ఎలా అనుభవిస్తారు అనే దాని గురించి యెషయా ప్రవక్త గారు ముందే ఈయన రాశారు. అయితే ఆయన వధకు తేబడిన గొర్రెపిల్ల వలె ఆయన మౌనముగా ఉంటారు. అనేక పాపముల యొక్క అందరి యొక్క పాపముల భారము ఆయన భరిస్తారు అని చెప్తూ ఇక్కడ మనకు ఒక కొత్త విషయాన్ని ఆయన మనకి నేర్పిస్తున్నారు. ఏంటంటే, అనేకుల పాపములు భరిస్తూ తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. అంటే ఈ మాట యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చి తెలియజేయబడుతూ ఉంది. అంటే యేసయ్య ఏం చేశారంట? విజ్ఞాపనము చేసేవారిగా ఉన్నారంట. అయితే ఈ సందర్భాన్ని మనము చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో, అంటే ఆయన లైఫ్ టైంలో స్టార్టింగ్ నుంచి 33 సంవత్సరాల్లో కూడా ఆయన 30వ సంవత్సరం నుంచి ఆయన పరిచర్యకు వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రార్థనలో ఆయన ఎక్కువగా గడిపిన సందర్భాలు మనం చాలా చూస్తూ ఉన్నాం. అయితే అనేక మార్లు ఆయన పెందల కడనే లేచి ప్రార్థించుకునేవారు. నైట్ అంతా, రాత్రంతా కొండ మీద ఉండి ప్రార్థించేవారు. ఆయనకి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఎక్కువగా ప్రార్థనలో గడిపినట్టుగా మనము ఆయన గురించి మనం చూడొచ్చు. అయితే ఇదే మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాల్లో ఇలాగ రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు, యాచనలు చేశారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువగా ప్రార్థించే వ్యక్తిగా ఆయన మనకి కనబడుతున్నారు. ఆయన నుంచి మనం నేర్చుకునేది కూడా అదే. మనం ఏం చేస్తామంటే ఈ శిలువ ధ్యాన కూడికల్లో ఈ 40 days కూడా ఎక్కువగా ప్రార్థనలో గడపడానికి చూస్తాం కదా. మనం ఎక్కువగా ప్రార్థన చేస్తాం. అయితే ఈ ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన గురించిన వాక్యాలు కూడా మనం చాలా నేర్చుకుంటాం. ప్రార్థన ఎలా చేయాలి, ఏ సందర్భాల్లో చేయాలి, ఏ విధంగా చేయాలి అని చెప్పి ప్రార్థన గురించిన విషయాలు నేర్చుకుంటాము. ప్రార్థన కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ మనం మొట్టమొదటిగా చదువుకున్న గ్రంథంలో ఇంకొక మాటను కూడా మనం నేర్చుకోవాలి. ప్రార్థనతో పాటు ఏముండాలంటే విజ్ఞాపన ఉండాలి. అంటే ప్రార్థనకి, విజ్ఞాపనకి డిఫరెన్స్ ఏంటి? రెండిటికి తేడా ఏంటి అని అంటే, రెండు ఒకటే. ప్రార్థన దేవునితో మాట్లాడేదే, విజ్ఞాపన దేవునితో మాట్లాడేదే. కాకపోతే రెండిటికి చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటంటే, ప్రార్థన అంటే సంభాషించడం, దేవునితో
మన ప్రాబ్లం ఇది అని చెప్పి మనం ఏయో మనకున్న రీజన్స్ అన్నీ కూడా మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రభా నాకు ఇలా ఉంది అలా ఉందని చెప్పి చెప్తూ ఉంటాం. కానీ విజ్ఞాపన అంటే ఏంటంటే విజ్ఞాపనకున్న అర్థం ఏంటంటే ఇతరుల కోసం మనము దేవుని దగ్గర మొరపెట్టడం, ఇతరుల కోసం మనం దేవుని దగ్గర బ్రతిమలాడడం. అంటే ఇతరుల యొక్క సమస్యలన్నీ, ఇతరుల యొక్క ఇబ్బందులన్నీ కూడా మన బాధలుగా, మన ఇబ్బందులుగా, మన ప్రాబ్లమ్స్గా దాన్ని తీసుకొని దేవుని దగ్గర దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడడమే విజ్ఞాపన అంటే. అక్కడ మనం ముందు చదువుకున్న భాగంలో కూడా వాక్య భాగంలో అదే మాట కనబడుతుంది. ఆయన ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు చేసేవారిని గురించి ఆయన విజ్ఞాపన చేస్తున్నారంట. అనేక ప్రజల యొక్క పాపాలని భరిస్తూ తిరుగుబాటు చేసేవారిని, అంటే తన గురించి తనని ఎవరైతే దూషిస్తున్నారో, తనను ఎవరైతే తిడుతున్నారో, తనను ఎవరైతే నేరం మోపారో, తనను ఎవరైతే సిలువకు అప్పగించారో అలాంటి వారి కోసం దేవుడు ప్రార్థన చేస్తున్నారంట. అదే విజ్ఞాపన ప్రార్థన. అర్థమైందండి? అలా అంటే మనం ప్రార్థించడంతో పాటు మన ప్రార్థనలో ఏముండాలంటే విజ్ఞాపన ప్రార్థన ఉండాలి. మరి ఈ విజ్ఞాపన ప్రార్థన మనం చేస్తున్నామా? ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలైనా సరే ప్రభా నాకు అది ఇవ్వి, ఇది ఇవ్వి, ఇది చెయ్యి, అది చెయ్యి, 40 డేస్ నేను ఇలా ఫాస్టింగ్లో ఉంటాను, ఈ కార్యము నా జీవితంలో జరగాలి, ఈ విధంగా నా లైఫ్లో ఇలా సక్సెస్ రావాలి అని చెప్పి ఎప్పుడు ఇదే అడుగుతూ ఉంటాం. కానీ నిజమైన విజ్ఞాపన ప్రార్థన ఏంటంటే ఇతరుల కోసం మనము ప్రార్థన చేయడమే. మనం ఎలా ఉండాలంట? యెషయా గ్రంథము 62వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి అనే మాటను మనం చదవచ్చు. యెహోవా జ్ఞాపకకర్తలు అంటే ప్రతి దినము కూడా మనము ఇతరుల యొక్క భారాల కోసం మనం దేవుని ఎదుట మొరపెట్టేవారిగా, దేవుని అడిగేవారిగా మనము ఉండాలంట. ఇదే మాటను మనం యేసే చెప్తూ ఉన్నారు, పౌలు గారు చెప్తూ ఉన్నారు. 1 తిమోతేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం కూడా ఒకసారి చదివితే 1 తిమోతి 2వ అధ్యాయము 1, 2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. చాలు. ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి చెప్తూ ఉన్నారు ఏంటంటే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖముగా ఉండు నిమిత్తము మనం ఏం చేయాలంటండి? రాజుల కోసం, అధికారుల కోసం, ప్రధానులందరి కోసం కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనతో పాటు విజ్ఞాపన చేయాలి, విజ్ఞాపన యాచనలు చేయాలి. ఇక్కడ మనము అంశం విజ్ఞాపన కోసం నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రార్థన అంటే ప్రభు వాళ్ళని దీవించి వాళ్ళకి జ్ఞానం కలిగించే అని చెప్పి ఏదో నామకార్థంగా చేస్తాం. కానీ విజ్ఞాపన అంటే ఆ కార్యం అయ్యేంత వరకు, ఒక పాపి ఉన్నాడంటే నీ కళ్ళ ముందు ఆ వ్యక్తి రక్షింపబడకుండా ఉన్నాడంటే తన యొక్క బాధ నీ బాధగా అనుభవించి ఆ పాపి రక్షించబడేంత వరకు, లేదా ఆ వ్యక్తి జీవితంలో ఏదన్నా ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు కూడా నువ్వు దేవుని పాదాలు పట్టుకుని నువ్వు బ్రతిమలాడడమే విజ్ఞాపన. ఆ వ్యక్తి ఎవరో నీకు తెలియనక్కర్లేదు, ఆ పర్సన్ ఎవరో నీకు తెలియనక్కర్లేదు, ఆ బాధ ఏంటో నువ్వు అనుభవించనక్కర్లేదు. కానీ అది నీ బాధగా అనుకోవాలి, మన బాధగా అనుకుని మనం దేవుని ఎదుట విన్నవించుకోవాలి, దేవుని ఎదుట మొరపెడుతూ ఉండాలి. మన భారతదేశం కొరకు మన భారతదేశాన్ని, ఇండియాను పరిపాలించే నాయకుల కొరకు, అధికారుల కొరకు మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. కేవలం ప్రార్థనే కాదు, విజ్ఞాపన అంటే అది మన బాధగా అనుభవించి, అది మన ప్రాబ్లంగా అనుభవించి, అది మనము ఒకవేళ రూల్ చేస్తే, ఒకవేళ ఏదైనా ఒకదాన్ని మనం పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు, లేదా ఏదైనా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఆ వర్క్ చేయడానికి మనకి ఎంతో కొంత జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కావాలి. దాంతోపాటు ఆ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఎంతో కొంత స్ట్రెస్ అయితే ఉంటుంది కదా. ఏదైనా మనం ఎక్కడ పని చేసినా, లేదంటే ఏదైనా జాబ్లో ఉన్నా, ఏది చేసినా. అయితే అలాంటి సిచ్యువేషన్లో మనము మన కొరకు ఎలాగ అడుగుతాము? ప్రభా ఈ పని నేను చేయలేకపోతున్నాను, నా పేరున అధికారులకు మంచి మనసును దయచే, లేదా నాకు మంచి ఈ ఫీల్డ్లో నాకు జ్ఞానం కావాలి, ఏది ఎలా చేయాలో నాకు నేర్పించు అని ఎలా అయితే అడుగుతాము, అలాగే
ఒకవేళ మనం భారతదేశాన్ని ఈ యొక్క పరిపాలన చేయలేకపోయినా మనం ఒక సీఎంఓ, పీఎంఓ కానక్కర్లేదు కానీ, మనము ఒకవేళ ఆ ప్లేస్‌లో ఉంటే ఈ దేశాన్ని మనం ఎలా పరిపాలన చేయగలము అని మనలో మనం అనుకోని, అంటే మనం రూల్ చేయమని చెప్పడం లేదు కానీ, వాళ్ళ కొరకు ప్రభువా వాళ్ళకి మంచి జ్ఞానం ఇవ్వి, వాళ్ళకి రక్షణ భాగ్యం దయచేయి, వాళ్ళని మార్చి ప్రభువా అని చెప్పి మనం వాళ్ళందరి కొరకు ప్రార్థన, విజ్ఞాపన మనము చేయాలంట. దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడగాలంట. వాళ్ళకి మంచి మనసు వచ్చేలాగా వాళ్ళ కొరకు విజ్ఞాపన చేయాలంట. ఈ యొక్క ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో, ప్రెజెంట్ డేస్‌లో క్రైస్తవుల మీద ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. చాలా విపరీతకరమైన ఆహ్, మత మార్పిడిలు జరుగుతున్నాయని, చాలా విధంగా క్రైస్తవత్వాన్ని నాశనం చేయాలని అనేక మంది చూస్తూ ఉన్నారు. సో, మిషనరీలు స్థాపించిన సంస్థలు కూడా ఏమి లేకుండా చేయాలని, అసలు క్రైస్తవం అన్నది ఉండకుండా చేయాలని ఎంతోమంది కష్టపడుతున్నారు కదా! మరి ఆ కష్టపడుతున్నప్పుడు నా మీదకి ఏ హాని రాలేదు కదా! నన్నెవడు కొట్టలేదు కదా! నా మీదకి ఎవడో దాడి చేయడానికి రాలేదు కదా! అని నువ్వు హ్యాపీగా కూర్చుంటే ఏదో ఒక రోజున మనము కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ నువ్వు క్రైస్తవుడిగా, నిజమైన దేవుని బిడ్డగా ఉన్నప్పుడు అది నా బాధ కాదు అని అనుకోకుండా, ఇలాంటి బాధ అనుభవించే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రభా, ఇలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నారు, ఆ పరిస్థితిలో ఉన్నారు, వారికి నువ్వు సహాయం చేయి ప్రభా, వాళ్ళని హింసిస్తున్న వాళ్ళని నువ్వు మార్చు ప్రభా అని చెప్పి దేవుని సన్నిధిలో మనం అడగడమే విజ్ఞాపన చేయడము. ఇలాంటి విజ్ఞాపన ప్రార్థన నువ్వు చేస్తున్నావా? ఈ యొక్క శిలువ ధ్యాన కూడికల్లో మనం నేర్చుకోవాల్సింది, కేవలం చేయవలసింది ప్రార్థన ఒకటే కాదు, విజ్ఞాపన కూడా మనము చేయాలి. విజ్ఞాపన ఎందుకు చేయాలి? విజ్ఞాపన చేస్తున్నప్పుడు నువ్వు ఒక్కడివే ఉంటావా? నువ్వు ఒక్కదానివే ఉండి ప్రార్థన చేస్తావా అంటే కాదు. అది నీ భారంగా నువ్వు అనుకుని చేస్తున్నప్పుడు నువ్వు ఒక్కడివే ఉండవు, ఒక్కదానివే ఉండవు. ఎవరుంటారు మనతో అంటే, స్వయంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మన ప్రార్థనకి, మన విజ్ఞాపనకి దేవుడు సహాయం చేస్తారంట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26, 27 వచనాల్లో ఈ మాట మనం చూడొచ్చు. రోమపత్రిక 8వ అధ్యాయము 26, 27 వచనాలు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. చాలు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనకు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ, ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఇక్కడ ముందుగా మనము ఎవరు విజ్ఞాపన చేస్తున్నారని చూసాము? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు విజ్ఞాపన చేస్తున్నారు. ఎవరి కొరకు? అందరి కొరకు, సమస్త మానవాళి కొరకు, అందరి పాపాల కొరకు ఆయన ఏం చేస్తున్నారు? విజ్ఞాపన చేయవారిగా, వ్యక్తిగా మనకు కనిపిస్తున్నారు. మనం పాడుకుంటాం కదా ఈ శిలువ ధ్యాన కూడికల్లో, చూడుము గెత్సేమనే అనే పాటను మనం పాడుకుంటాం. అందులో సెకండ్ లైన్ ఏం కనిపిస్తుంది? చూడుము గెత్సేమనే తోటలో నా ప్రభువు పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. అంటే ఆ గెత్సేమనే తోటలో మనకి ఏం వినబడుతుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసిన విజ్ఞాపన ధ్వని వినబడుతుంది. ఆ గెత్సేమనే తోటలో ఆయన చేసిన ప్రార్థనలు ఆయన కోసం ఏమన్నా చేసుకున్నారా? లేదు, మన కోసం, మనందరి కోసం. అక్కడే మన ముందు చదువుకున్న దాంట్లో తిరుగుబాటు చేసేవారిని కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నారంట. ఆయన మీద అనేకమైన నిందలు మోపేవారి కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నారంట. అలాగే ఇప్పుడు మనము అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని ఒక మాదిరిగా తీసుకొని మనము కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో మనము అనేకుల కొరకు, ఇతరుల కొరకు మొరపెడుతూ ఉన్నప్పుడు మనతో పాటు ఎవరు ఏకీభవిస్తారు అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు ఏకీభవించి మన ప్రార్థన, ఒకవేళ నీకు వాళ్ళ గురించి ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలియకపోవచ్చు, ఏమని మనవ చేయాలో నీకు తెలియకపోవచ్చు, ఎవరెవరి కోసం మనవ చేయాలో నీకు తెలియకపోవచ్చు, ఒకవేళ ఈ యొక్క సమాజంలో ఏ డిపార్ట్మెంట్ ఏమో ఉన్నాయో, ఏ అధికారులు ఏంటో నీకు క్లారిటీ లేకపోవచ్చు, నీకు తెలియకపోవచ్చు. కానీ
నువ్వు ప్రార్థన చేయాలి అని ఆలోచన, విజ్ఞాపన చేయాలి అనే ఒక భారము నీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి, నీకు తోడుగా ఉండి, నీ ఆత్మను బలపరిచి, నీతో పాటు నీ పక్షంగా విజ్ఞాపన ప్రార్థన చేసి, నువ్వు ఎవరి కొరకైతే నువ్వు మొరపెట్టాలనుకుంటున్నావో, ఎవరి గురించి అయితే దేవునికి అప్పచెప్పాలనుకుంటున్నావో వాళ్ళ కొరకు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా తండ్రికి విజ్ఞాపన చేసి వాళ్ళని మారుస్తారంట, వాళ్ళని బలపరుస్తారంట. ఇలాంటి విజ్ఞాపన ప్రార్థన మనము చేయాలి. విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఒక్కరిదానిగా ఒంటరిగా నువ్వు లేవు. మనతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుగోండి, ఆయన మనతో పాటు ఉండి మనల్ని బలపరుస్తూ విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఆయన మనకి ఉన్నారు. మనమైతే ఏం చేస్తాము? ఇతరులు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ బాధలు, వాళ్ళ సమస్యలు మనకి తెలియకపోవచ్చు, కానీ తెలుసుకోవడానికి ఏం చేస్తాము? ఏదో ఒక చిన్న హింట్ వచ్చింది, ఎక్కడో ఏదో జరిగింది, ఆ విషయాన్ని పట్టుకుని దానికి 4 మాటలేసి అందరికీ ప్రచురం చేస్తాం. అనవసరమైన విషయాలన్నీ తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఇంట్రెస్ట్ చూపించి అవన్నీ పక్క వాళ్ళకి అటు నుంచి అక్కడికి అది ఎలా జరిగిందంట, అక్కడ అలా జరిగిందంట అని చెప్పి వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ సమయాన్ని వృధా చేస్తాం. ఇలా చేయడం వల్ల మన జీవితంలో, నీ జీవితంలో పాపము చోటు చేసుకుంటుంది తప్ప నీకు వచ్చిన ఫలితం ఏమీ ఉండదు. అదే నీకు తెలిసిన సందర్భాన్ని, ఒక మనిషి ఇలా చేశాడు, ఒక తప్పుదం చేశాడు అని నీకు తెలిసినప్పుడు, ఆ వ్యక్తి కొరకు నువ్వు భారము కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీతో ఉండి నిన్ను బలపరుస్తారు. అయితే విజ్ఞాపన ప్రార్థన ఎవరు చేస్తారు, అసలు ఎవరు చేయగలరు అని అంటే, ఎవరు చేయడం ఏంటండి? మేము చేసేస్తాం కదా, ఇప్పుడు చెప్పారు కదా, మేము నేర్చేసుకుంటాము, మేము చేసేస్తాం అని అనుకుంటారు. కానీ ఎవరు చేయగలరు నిజంగా విజ్ఞాపన అంటే? ఎవరికైతే ఆత్మల పట్ల భారం ఉంటుందో, ఎవరి హృదయంలో అయితే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారో, నిలిచి ఉంటారో, వాళ్ళు మాత్రమే విజ్ఞాపన ప్రార్థన చేయగలరు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు హృదయంలో లేకపోతే వాళ్ళు చేయలేరు, విజ్ఞాపన చేయలేరు. ఎందుకు చేయలేరు? ఎందుకు చేయలేరంటే ప్రతివాడు ఏం చేస్తున్నాడంట? తన సొంత కార్యములు మాత్రమే చూసుకుంటున్నాడంట. ఎవరి పని వాళ్ళదే, ఎవరి బిజీ లైఫ్ వాళ్ళదే. నన్ను 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 నా కుటుంబం, నా వాళ్ళు, నా ఇల్లు, అంతే, అంతవరకే. ప్రార్థన వరకు వచ్చేసరికి అంతకు మించి రాదు. ఎందుకంటే మన లైఫ్తో మనం ఉన్నాం, మన పనిపాట్లలో మనం ఉన్నాం, మనలో యేసయ్య లేరు. మరి ఎవరు చేస్తారు విజ్ఞాపన? ఎవరు చేయగలరంటే, ఎప్పుడు చేయగలము అంటే, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. చాలు. ఎవరు ప్రార్థన చేయగలరు? ఎవరు విజ్ఞాపన చేయగలరు? ఎవరు ఇతరుల యొక్క కష్టాన్ని, ఇతరుల యొక్క బాధను అర్థం చేసుకుని మన బాధగా అనుకుని దేవునికి విజ్ఞాపన చేయగలరంటే, ఎవరు దేవుని యందు నిలిచి ఉంటారో వాళ్ళు మాత్రమే విజ్ఞాపన చేయగలరు. ఇక్కడ అదే మాట ఆయన చెప్తున్నారు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. అంటే ఇక్కడ ఫలించడం అంటే ఏంటి? ఫలించడం అంటే కేవలం దేవుని యొక్క లక్షణాలన్నీ, అంటే ఆత్మీయ జీవితంలో మనము వృద్ధి కలుగు చేయడం మాత్రమే కాదు, దేవుని యొక్క గుణగణాలన్నీ, దేవుని యొక్క లక్షణాలన్నీ కూడా మనలోకి రావడమే ఫలించడం. ఆత్మఫలములు చెప్పారు కదా, ప్రేమ, సంతోషం, సమాధానం, ఇలాగ 9 ఉన్నాయి కదా. ఇవన్నీ మనలోకి వచ్చేస్తే మనం ఫలించినట్లు అవుతుంది. అవన్నీ ఎక్కడున్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నాయి. అలాగే ఫలించడం అంటే ఇక్కడ కేవలం ఆ ఆత్మఫలాలే కాదు, కానీ యేసయ్య చెప్పిన రీతిగా, యేసయ్య నడిచిన రీతిగా మనము నడవడం కూడా మనము ఫలించడమే. మన ఆత్మీయ జీవితంలో వృద్ధి కలుగు చేసుకోవడం. యేసయ్య ప్రార్థించే వ్యక్తిగా ఉన్నారు, మన జీవితంలో మనం కూడా ఏముండాలి? ప్రార్థన ఉండాలి. యేసయ్య ప్రేమించే వ్యక్తిగా ఉన్నారు, మనం కూడా ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. యేసయ్య క్షమించే వ్యక్తిగా ఉన్నారు, మనం కూడా క్షమించాలి. యేసయ్య విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉన్నారు. ఇది క్వశ్చన్ మార్క్. ఇది ఆలోచించుకోవాలి. విజ్ఞాపన నువ్వు చేస్తున్నావా? మనం చేస్తున్నాం. విజ్ఞాపన చేస్తున్నామా?
విజ్ఞాపన అంటే ఏదో చిన్న సింపుల్గా 1-2 మాటలు ముగించేయడం కాదు. ఒక కష్టం మనకు వచ్చినప్పుడు ఎంతసేపు మొరపెడతాం దేవుని సన్నిధిలో? ఎంతసేపు కూర్చుంటాం? ఒక చిన్న పెద్ద బాధ వచ్చింది, ఎంతసేపు బాధపడతాం? బోర్ని గంటలు 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 కూర్చొని ఆ కార్యం అయ్యేంత వరకు, ఆ పని అయ్యేంత వరకు దేవుని పాదాలు విడిచిపెట్టం. దేవుని సన్నిధిలో ఆ పని దేవుడు చేసేంత వరకు, ఆ కార్యం చేసేంత వరకు దేవుని పాదాలను విడిచిపెట్టకుండా, ప్రభువా నాకు చెయ్యి చెయ్యి చెయ్యి, లేదా దీని నుంచి నాకు విడుదల కలిగి చేయని చెప్పి, దీని నుంచి నాకు స్వస్థత ఇవ్వి అని చెప్పి ప్రతిరోజు మొరపెడతానే ఉంటాం, కన్నీళ్ళు కారుస్తూనే ఉంటాం. అదే పక్కోడు బాధ మన బాధ అని అనుకున్నప్పుడు నువ్వు ఎంతసేపు చేస్తున్నావు? 2 నిమిషాలు లేదా 1 నిమిషం. అది విజ్ఞాపన అవ్వదు. బైబిల్లో విజ్ఞాపన చేసిన వాళ్ళు మనకి చాలామంది కనబడుతూ ఉన్నారు. యేసయ్య విజ్ఞాపన చేశారని చెప్పుకున్నాం కదా. ఆయన ఎలా చేశారు? ఆయన ప్రార్థన చేస్తూ ఆ విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడంట గెత్సేమనే తోటలో ఆయన చెమట గొప్ప రక్త బిందువుల వలె పడ్డదంట. అంటే మరణము పొందునంతగా ఆయన శ్రమ పడుతూ, కన్నీరు కారుస్తూ, రోదిస్తూ విజ్ఞాపన ఆయన చేశారు. ఇలాంటి విజ్ఞాపన మనము ఇతరుల కొరకు చేయాలి. అది ఎప్పుడు చేయగలము అంటే, ఎప్పుడైతే యేసయ్యని మన హృదయంలో నిలుపుకుంటామో, యేసయ్యని మన హృదయంలోకి ఎప్పుడైతే ఆహ్వానిస్తామో, యేసయ్యకి ఇష్టకరంగా మనం జీవించాలని మన బ్రతుకుని ఎప్పుడైతే ఆయనకి సమర్పించుకుంటామో, అప్పుడు మాత్రమే వాళ్ళు మాత్రమే విజ్ఞాపన ప్రార్థన చేయగలరు. ఇలాంటి స్థితిలో నీవున్నావా? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకో. ఇంకొకటి ఏంటంటే, విజ్ఞాపన ప్రార్థన బైబిల్లో చేసిన వాళ్ళని నేను ముగించేస్తాను. అయితే బైబిల్లో విజ్ఞాపన ప్రార్థన కేవలం ఒక యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే చేయలేదు, చాలామంది భక్తులు చేశారు. అయితే వారిలో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారిని చెప్పుకున్నాము. తర్వాత పౌలు గారు కూడా విజ్ఞాపన ప్రార్థన చేశారు. అంటే ప్రార్థనలో చేశారు, అట్ ది సేమ్ టైం దాంతో పాటు విజ్ఞాపన కూడా చేశారు. అయితే ఎవరి కోసం చేశారంటే అనేక సంఘాల కొరకు చేస్తూ, ఈ మాటను మనము ఎఫెసీ పత్రికలో చూడవచ్చు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో మనం ఆ మాటను చూడవచ్చు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనను నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షయును గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపనము చేయుచున్నాను. చాలండి. ఇక్కడ ఎఫెసీ సంఘము కొరకు పౌలు గారు ఏం చేస్తున్నారంట? ఆయన ప్రార్థనల యందు విజ్ఞాపన చేస్తున్నారు. ఇప్పుడు ఈ మాటను బట్టే మీకు క్లారిటీ వచ్చేయాలి. అంటే ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు అని. వాళ్ళు ఎలా ఉండాలని ఆయన అనుకుంటున్నారో ఆ విషయాన్ని అక్కడ చెప్తూ ఆయన ఈ మాటను చెప్తున్నారు. నేను నా ప్రార్థనల యందు మీకోసం నేను విజ్ఞాపన చేస్తున్నాను. ఎఫెసీ సంఘము కొరకు ఆయన విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఈయన కనబడుతున్నారు. అలాగే 6:18లో కూడా ఆయన అదే మాటను చెప్తారు. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మనకుగా ఉండు. సమస్త పరిశుద్ధులందరి కొరకు మీరు విజ్ఞాపన చేయండి, మెలకుగా ఉండి విజ్ఞాపన చేయండి. ఆత్మ కలిగించు ప్రతి ఒక్క ప్రార్థన, ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. సమస్త పరిశుద్ధుల నిమిత్తము, పరిశుద్ధులందరి కొరకు విజ్ఞాపన చేయమని పౌలు గారు మనకి చెప్తూ ఉన్నారు. పరిశుద్ధులందరి కొరకు, కేవలం బాధలతో ఉన్న వారి కోసమే కాదు. అనేక మంది దైవ సేవకులు ఎంతో నమ్మకంగా, ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో, ఎంతో వాళ్ళకి కనీసం మినిమం ఫెసిలిటీస్ లేకపోయినా దేవుని పరిచర్య చేయాలనే దృక్పథంతో ఎంత కష్టమైన వాళ్ళు నష్టమైన భరిస్తూ దేవుని పరిచర్య చేస్తున్న చాలా మంది సేవకులు ఉన్నారు. అందులో నమ్మకంగా పనిచేసే సేవకులు, మిషనరీస్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరి కొరకు మనం ఏం చేయాలండి?
ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. నువ్వు ఎలాగే వెళ్ళి స్వార్థను ప్రకటించలేకపోతున్నావు, నువ్వు ఎలాగే వెళ్ళి ఒక ఆత్మను రక్షించలేకపోతున్నావు. కానీ ఇప్పటికీ కూడా ప్రభు పరిచర్య నిమిత్తం భారభరితమైన పరిచర్యను ఎంతో కష్టంగా నడిపిస్తున్న సేవకులు అనేక మంది ఉన్నారు. వారందరి కొరకు మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేసే వ్యక్తిగా మనం ఉండాలి. ఈ పౌలు గారు ఎఫెసీ సంఘం కొరకు, వారి యొక్క రక్షణ కొరకు విజ్ఞాపన చేసిన వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉన్నారు. అలాగే బైబిల్లో ఎజ్రా గారిని కూడా మనం చూడవచ్చు. ఎజ్రా గారు కూడా ఆ యొక్క ఇశ్రాయేలీలందరి కొరకు ఆయన విజ్ఞాపన ప్రార్థన చేసిన వ్యక్తిగా మనకి కనిపిస్తున్నారు. ఇశ్రాయేలీలు ఏం చేశారు? అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. యాక్చువల్గా అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదని దేవుడు ముందే చెప్పారు. అయినా కానీ వీళ్ళు ఏం చేశారు? దేవుడు చెప్పిన మాటను నిరాకరించి అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని వాళ్ళు దేవునికి విరోధంగా పాపము చేసిన విధానాన్ని బట్టి, ఆ పాపమును బట్టి ఈ ఎజ్రా గారు ఏం చేస్తున్నారు? తలపోసుకొని ఏడుస్తూ బూడిదలో కూర్చుని చాలా రోధిస్తూ ఉన్నాడు. విజ్ఞాపన చేస్తున్నారు వాళ్ళ కోసం. ప్రభువా, వాళ్ళ పాపాన్ని నా పాపంగా ఎంచి దయతో క్షమించు ప్రభువా. ఎజ్రా గారికి ఏం కావాలి? వాళ్ళు ఎవరో పాపం చేస్తే శిక్ష వాళ్ళ మీదకి వస్తుంది కదా. కానీ ఎందుకు ఈయన విజ్ఞాపన చేస్తున్నారు? లేదు, ఆ ప్రజలు నశించిపోకూడదు, దేవుని బిడ్డలపై దేవుని ఒక ఉగ్రత రాకూడదని చెప్పి వారి పక్షాన ఆయన విజ్ఞాపన చేసే వ్యక్తిగా మనకు కనిపిస్తున్నారు. అలాగే నెహెమ్యా గారు కూడా మనకి విజ్ఞాపన చేసే వ్యక్తిగా మనకి కనిపిస్తున్నారు. మొదటి అధ్యాయం 4వ వచనంలో యెరూషలేము కొరకు ఈయన విజ్ఞాపన చేస్తున్నారు. ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. రాజుగారి దగ్గర గిన్నె అందించేవాడుగా ఉన్నాడు. చక్కగా మంచి జాబు, మంచి సెటిల్ లైఫ్ అనమాట, మంచిగా ఉన్నాడు. అయితే తనకంటూ ఏ ప్రాబ్లం లేదు, ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు. అయినా కానీ తన దగ్గరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమైంది? ఏమని? యెరూషలేము ప్రాకారాలు కూలిపోయాయి, మొత్తం అంతా అది నాశనం అయిపోయింది అని తెలిసినప్పుడు యెరూషలేము కొరకు అతను బాధతో రోధిస్తూ విజ్ఞాపన చేస్తున్నాడు. ఉపవాసం ఉన్నాడు. ఆయనకి ఏం కావాలి? చక్కగా 3 పూట్ల మంచి చక్కగా ఆహారం భోంచేస్తూ ఆ రాజుగారి దగ్గర మంచి శాలరీ తీసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు కదా. కానీ అలా లేడు. విషయం తెలిసిన వెంటనే యెరూషలేము యొక్క బాగు కొరకు అతను బూడిదలో కూర్చొని ఉపవాసం ఉండి ఏమి తినకుండా నిద్రాహారాలు మాని దేవుని సన్నిధిలో ఎలా అయినా ప్రభువా యెరూషలేము కట్టబడాలి అని చెప్పి విజ్ఞాపన చేసిన వ్యక్తిగా మనకి కనిపిస్తున్నాడు. అలాగే దానియేలు గారు కూడా మనకి విజ్ఞాపన చేసిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నారు. ఏ విషయంలో, ఏ సందర్భంలో దానియేలు గారు విజ్ఞాపన చేశారు? 9వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదివితే, దానియేలు గ్రంథము 9:3. అంతటా నేను గోనెపట్టు కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. ఈయన ఏ విషయంలో, ఏ సందర్భంలో విజ్ఞాపన చేస్తున్నారంటే, యాక్చువల్గా వీళ్ళందరూ బానిసత్వంలోకి వచ్చేసారు. నెబుకద్నెజరు రాజు, బబులోను రాజు వీళ్ళందరినీ కూడా చెరసాల్లోకి తీసుకొచ్చేసారు. బబులోనికి తీసుకొచ్చిన తర్వాత ఇలా తీసుకెళ్ళిపోబడతారు అని చెప్పి దేవుడు ముందే చెప్పారు. అయితే ఆ ఇర్మియా గారు రాసిన గ్రంథాల వల్ల ఈయనకి తెలిసిందనమాట. 70 సంవత్సరాల తర్వాత ఈ ప్రజలను దేవుడు యెరూషలేములోకి నడిపిస్తారు, మరలా స్వస్థలానికి తీసుకెళ్తారు అని తెలిసినప్పుడు, ఆ జనుల యొక్క పాపం వల్లే కదా మేము ఈ శిక్షను అనుభవిస్తున్నాము ప్రభువా, మరలా ఒక్కసారి మా యొక్క పితరులు చేసిన దోషాన్ని క్షమించు ప్రభువా అని చెప్పి ఈయన దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడంట. 9వ అధ్యాయం అదే అధ్యాయంలో 20వ వచనంలో కూడా మనము ఈ మాటను చదవచ్చు. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు, పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. ఏం చేస్తున్నాడంట? ఆయన చేసిన పాపం. యాక్చువల్గా దానియేలు గారు ఏ తప్పు చేయలే. కానీ ఎందుకు చెప్తున్నారు అంటే, జనము యొక్క దోషము, అంటే ఆ పితరులు నడిచిన నడవడికి వల్ల దేవునికి కోపం వచ్చి వాళ్ళని ఉగ్రతకి పాత్రలుగా చేసింది. దేవుడే వాళ్ళని చెరసాలకి ఈ యొక్క బానిసలుగా బబులోని దేశానికి అప్పగించాడు. అయితే ఆ దోషాన్ని నువ్వు పరిహరించు ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో ఈ దానియేలు గారు విజ్ఞాపన చేసే వ్యక్తిగా మనకు కనిపిస్తున్నారు. అయితే దానియేలు చేసిన విజ్ఞాపన ప్రార్థనను బట్టి దేవుడు ఒక్కడు వదిలేశారా?
వదిలేయలేదు. దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేసి దేవుడు మరలా తన యొక్క దేవుడు వాళ్ళకిచ్చిన మాటను నెరవేర్చి చక్కగా వాళ్ళని మరలా వారి యొక్క స్వస్థలానికి యెరూషలేముకి వెళ్ళడానికి దేవుడు కృప చూపించారు. నెహెమ్యా గారు చేసిన విజ్ఞాపన ప్రార్థన బట్టి దేవుడు ఆ యెరూషలేము యొక్క కట్టడాలు మరలా కట్టబడడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే ఎస్తేరు కూడా విజ్ఞాపన చేసింది. ఎవరి కోసం చేసింది? తన జనులు తన జనాంగం నశించిపోతున్నారు. అయితే అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆవిడ విజ్ఞాపన చేసింది. వెళ్ళడానికి వీలుగా లేని పరిస్థితుల్లో, అనుకూలం కాని పరిస్థితుల్లో కూడా నేను నశించిపోతాను, నేను చచ్చిపోయినా పర్లే, కానీ నా జనాంగము, నా జాతి వారు నశించిపోకూడదని తన యొక్క జనాంగము కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేసింది. అలాగే రాజుగారి దగ్గర కూడా విజ్ఞాపన చేసింది. ఎస్తేరు వెళ్ళి అడుగుతుంది. వెళ్ళి నించున్నప్పుడు రాజుగారు అడుగుతారు, నీ విజ్ఞాపన ఏంటి అని అడుగుతున్నప్పుడు ఎస్తేరు జవాబిస్తుంది. నా విజ్ఞాపన ఏంటంటే నా జనులు నశించిపోతున్నారు, నా జాతి వారు నశించిపోతున్నారు, నువ్వు కనికరం చూపించు అని చెప్పి అడిగినప్పుడు అక్కడ జరిగిన సంఘటన మనకి తెలుసు. దేవుడు సహాయం చేశారు. విజ్ఞాపన ప్రార్థన నీ ఒక్కడి కోసమే కాదు, నీ ఇంటి వారి కోసమే కాదు, ఇతరుల కొరకు మనము ప్రార్థించే వ్యక్తిగా చేయడమే విజ్ఞాపన ప్రార్థన అంటే. ఇలాంటి ప్రార్థన మనం అందరము కలిగి ఉండాలి. విజ్ఞాపన ప్రార్థన చేయడం వల్ల ఈరోజు మనము రక్షించబడ్డాము. యేసయ్య చేసిన విజ్ఞాపన ప్రార్థనే ఈ దినాన మనల్ని, ఆయన యొక్క శిలువ రక్తము చేత మనల్ని రక్షించింది. మనల్ని ఇలాగా సజీవులుగా ఆయన పాదముల చెంత నిలవబెట్టింది. పౌలు గారు చేసిన విజ్ఞాపన ప్రార్థన ఎఫెసీ సంఘాన్ని మార్చింది. ఎంతో చాలా బీభత్సంగా వాళ్ళు అన్య విగ్రహాలని పూజించే వ్యక్తులుగా వారు మనకి కనిపిస్తూ ఉంటారు ఎఫెసీ పట్టణం. కానీ అలాంటి పట్టణాన్ని దేవుడు అద్భుత రీతిగా అతను చేసిన విజ్ఞాపన ప్రార్థనను బట్టి అద్భుత రీతిగా ఎఫెసీ పట్టణాన్ని, ఎఫెసీయుల్ని రక్షించాడు. అలాగే ఇంకెవరిని చూసుకున్నాము? ఎజ్రా గారు చేసిన విజ్ఞాపన ప్రార్థన బట్టి దేవుడు వాళ్ళ యొక్క పాపదోషాలను పరిహరించారు. నెహెమ్యా చేసిన విజ్ఞాపన ప్రార్థన బట్టి ఆ జనాంగం, ఆ యొక్క యెరూషలేము కట్టడం మరలా చక్కగా నిర్మించబడడానికి ఆటుపోట్లు ఎదురైనా దేవుడు కృప చూపించాడు. ఎస్తేరు చేసిన విజ్ఞాపన ప్రార్థన బట్టి ఆ జనాంగం నశించిపోకుండా దేవుడు సహాయం చేశారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలామంది విజ్ఞాపన ప్రార్థనలు చేశారు. ఇలాంటి విజ్ఞాపన ప్రార్థన మనము కూడా చేసేవారిలాగా ఉండాలి. ఈ యొక్క శిలువ శ్రమల ధ్యాన కూడికల్లో కేవలం ప్రార్థనే కాదు, విజ్ఞాపన మనము చేసినప్పుడు అనేక మంది మన చుట్టూ నశించిపోతున్న పెద్దవారు కావచ్చు, యవ్వనస్తులు కావచ్చు, చిన్న బిడ్డలు కావచ్చు, అనేక మంది చాలా దారుణమైన పరిస్థితులు మనము చూస్తున్నాం. వారందరి రక్షణ కొరకు, వారందరి ఈ యొక్క భారతదేశ పరిపాలన కొరకు, అలాగే మరుముఖ్యముగా మన యొక్క క్రైస్తవ్యము కొరకు మనము విజ్ఞాపన చేసి దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలను మన జీవితంలో, అలాగే మనం ప్రార్థించే వారి జీవితంలో, అలాగే మన యొక్క దేశంలో దేవుడు చేసి మంచి ఉన్నతమైన స్థితిని, మంచి గొప్ప స్థితిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. చిన్ని మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, జీవాధిపతివైన తండ్రి, వందనాలు. ఈ రీతిగా మీ సన్నిధిలో విజ్ఞాపన గురించిన విషయాలు నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అయ్యా దేవా, ఎప్పుడు కేవలము ప్రభ ఆశీర్వాద ప్రార్థనే కాకుండా అనేక మంది కొరకు ప్రభ నశించిపోతున్న జనాంగం కొరకు నైనా, అనేక మంది యొక్క సమస్యల కొరకు, బాధల కొరకు అయ్యా నైనా, మేము నైనా భారము కలిగి, బాధ్యత కలిగి అయ్యా దేవ, మీరు ఎలా అయితే విజ్ఞాపన చేస్తారో నైనా అట్టి రీతిగా మేము కూడా అనేక మంది కొరకు ప్రభ విజ్ఞాపన ప్రార్థన చేయడానికి నైనా మాకు నేర్పించండి, సహాయం చేయండి. నేను వాక్య ప్రకారం జీవించే స్థితిని మాకు అందరికీ మీరు అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. విన్న మాటలు వ్యర్థముగా పోకుండా ప్రభా పరిశుద్ధ ఆత్మదేవ అందరి జీవితాల్లో క్రియ జరిగించినట్లు ప్రభా మీరు ఆత్మకార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. చిన్న దేవ, ఈ యొక్క చిన్ని ప్రార్థన ఆలకించి అంగీకరించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసే పరిశుద్ధమైన నామం అడిగి వేడుకొని పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.